నమస్తే అండి మనోహర్ రెడ్డి గారు. నమస్కారం అమ్మా పద్మ గారు. చాలా మంది శైవ క్షేత్రాలు లేదంటే వైష్ణవ దేవాలయాలు అంటూ ఉంటాయి. ఎందుకు అలా వేరువేరుగా ఉన్నాయి? ఆ రెండింటిని అలా భేదం ఏంటి రెండింటికి? అంతేకాకుండా బ్రహ్మోత్సవాలు జరుగుతూ ఉంటాయి, ఉత్సవ విగ్రహాలు ఊరేగింపు ఉంటుంది. అసలు వాటి యొక్క విశిష్టత ఏంటి? ఎందుకు అలా చేస్తూ ఉంటారు? చాలా మంచి ప్రశ్న అడిగారమ్మా. మనం అందరం చూస్తూ ఉంటాం. మన యొక్క హైందవ ధార్మిక వ్యవస్థలో ఆగమశాస్త్ర నియమానుసారం దేవాలయ నిర్మాణం, ఆగమశాస్త్రం అంటే దేవాలయ నిర్మాణమే కాదు, దేవాలయ నిర్మాణంతో పాటు పూజా విధానాలు, బ్రహ్మోత్సవాలు, వార్షికోత్సవాలు, ఇట్లా రకరకాల ఉత్సవాల గురించే ఒక శాస్త్రం ఉంది. ఆ ఉత్సవాలు ఎలా నిర్వహించాలి, ఏ పద్ధతులు నిర్వహించాలి అని ఇట్లా రకరకాలు ఉన్నాయి. మీరు మొదట ఏం అడిగారంటే శైవ పూజా విధానాల గురించి, విధానం ఏంటి, భేదాలు ఏంటి అని అడిగారు. దాన్ని చెప్పి మనం బ్రహ్మోత్సవాలకు వెళ్దాం. ముఖ్యంగా మనకు మీరు అన్నట్టుగా దేవాలయాల్లో ముఖ్యంగా మనకు మొదటి నుంచి వైష్ణవ, శైవ, శాక్తేయం అంటే శక్తి సంబంధమైన శక్తి. అసలు వాస్తవానికి అన్నిటికంటే ముందు ఆదిపరాశక్తి మూలమని, ఆ శక్తి మూలంలో నుంచి ఆమె అనుగ్రహం నుంచే మిగతా విష్ణువు కానీ, శివుడు కానీ, త్రిమూర్తులు కానీ, అందరూ త్రిమాతలు కానీ, మొత్తం ప్రకృతి సృష్టి, మొత్తం చరాచర ప్రకృతి జరిగిందని చెప్పేసి మనకు పురాణాలు, వేదాల్లో మనకు ఉన్న సంగతి మీకు తెలిసింది. అయితే ఏదేమైనా 3 ప్రధానమైనటువంటి పథాలు ఉన్నాయి హైందవ ధార్మిక ఆగమశాస్త్రంలో: వైష్ణవ, శైవ, శాక్తేయం. ఈ మూడిటిలో వైష్ణవం అంటే వైష్ణవ, శైవ, శాక్తేయంలో మూడిటిలో ప్రధానమైన తేడా మీరు అడిగారు. పూజా విధానాల్లో ఏంటి అంటే వైష్ణవం ప్రధానంగా విష్ణువు అలంకార ప్రియుడు. ఆయన అలంకారాలంటే విష్ణువుకి ఎక్కువ ఇష్టం ఆగమశాస్త్రం ప్రకారం. మీరు చూడండి, ఎక్కడ విష్ణువు దగ్గరికి వెళితే ఒక ఆడంబరంగా అనిపిస్తుంది మనకి. యొక్క పూజా విధానాలు కానీ, అక్కడ చూసేటటువంటి ఆ పుష్పాలంకరణలు కానీ చాలా అట్టహాసంగా అనిపిస్తుంటుంది. కాబట్టి అందుకే విష్ణువును అలంకార ప్రియుడు అన్నారు, శివుడిని అభిషేక ప్రియుడు అన్నారు. ఒక చెంబెడు నీళ్లు పోస్తే చాలు బోళాశంకరుడు ఆయన కోరిన వరాలన్నీ ఇస్తాడని చెప్పేసి ఆయన అభిషేక ప్రియుడు. సూర్యుడు నమస్కార ప్రియుడు. పొద్దున్నే లేచి మీరు ఆరోగ్యం ఉంది ఆ సంధ్యావందనం చేసినప్పుడు, సాయంత్రం సంధ్యావందనం చేసినప్పుడు ఒక నమస్కారం చేస్తే ఆయన సంతుష్టిపడేటటువంటి మనిషి, సంతోషపరిచే సూర్యుడని ప్రధానమైన తేడా. అట్లా వైష్ణవాలయాల్లో ఎక్కువగా ఈ అలంకార ప్రధానమైనటువంటి ఆగమశాస్త్ర విధి విధానాల పూజా విధానాలు జరుగుతూ ఉంటాయి. ఇక మీరు బ్రహ్మోత్సవాలు తీసుకోండి, వార్షిక ఉత్సవాలు తీసుకోండి, మామూలుగా ఈ ఉత్సవ విగ్రహాల ఊరేగింపు తీసుకోండి, ఆ గరుడ సేవలు చూసుకోండి, లేకపోతే హనుమాన్ సేవలు చూసుకోండి. ఏ ఉత్సవాలైనా ఒక అట్టహాసమైనటువంటి ఒక అంటే దాంట్లో అట్టహాసం అంటే ఇక్కడ ఏదో వేరే అర్థం కాదు, ఒక విశేషమైనటువంటి ఒక ప్రాముఖ్యం కలిగినటువంటివి. ఆ యొక్క దేవదేవుడు ఆయన బ్రహ్మ గడిగిన పాదము, బ్రహ్మము తానయ్యిన పాదం అని బ్రహ్మదేవునిచే పిలువబడిన వాడు విష్ణువు. కాబట్టి అటువంటి ఒక అద్భుతమైనటువంటి ఒక దేవాది దేవత. ఇంకోటి ఏంటంటే విష్ణువు, శివుడు, బ్రహ్మ ఎవరైతే ఉన్నారో వీళ్ళు జీఓడి గాడ్ అంటారు ఆంగ్లంలో. గాడ్ అంటే ఏమిటి? ఆంగ్లంలో గాడ్ అంటే దేవుడు అంటారు. నిజానికి జీఓడి అంటే జీ ఫర్ జనరేటర్, సృష్టికర్త. బ్రహ్మ సృష్టిస్తున్నాడు. జీ ఫర్ జనరేటర్, ఓ ఫర్ ఆపరేటర్. సృష్టి స్థితి ఎవరు? విష్ణువు. ఆపరేట్ చేస్తాడు మొత్తం ప్రపంచాన్ని ఆయనే. డి ఫర్ డిస్ట్రక్షన్, లయకారుడు శివుడు. కాబట్టి జనరేటర్, ఆపరేటర్ అండ్ డిస్ట్రక్షన్. కాబట్టి ఈ 3 త్రిగుణాత్మకమైనటువంటి వ్యక్తులే, క్షమించాలి, త్రిగుణాత్మకమైన శక్తులే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు. అటువంటి కంటే ఇక్కడ మన అచ్చ తెలుగులో చెప్పాలంటే సృష్టికర్త, లయకర్త ఎవరు? శివుడు. అట్లాగే ఈ పాలనాకర్త విష్ణువు. సృష్టి స్థితి లయ అంటే సృష్టించడం, స్థితి అంటే దాన్ని పరిపాలించడం. కాబట్టి అది కొనసాగేటట్టు చేయడం. చివరికి ఏదైనా కూడా లయం కావాల్సిందే.
కదలిక ఉంటేనే, కదలిక ఉంటే కన్నతల్లి గుడి, కదలిక మొదలైతే కన్నతల్లి గుడి, కదలిక తుది అయితే నేలతల్లి ఒడి అన్నట్టుగా ఆ సృష్టితో ప్రారంభమై చివరికి ఈ నేలతల్లితో అంతమవుతుంది, ముగుస్తుంది. అట్లా ఇక్కడ మనకు త్రిమాతలు కానీ లేదా త్రిశక్తులు త్రిమూర్తులు కానీ ఇక్కడ ఈ రకంగా ప్రధానమైన తేడాలు అడిగారు. కాబట్టి ఆయా స్థితిగతులకు ఆగమ శాస్త్రాలకు వాళ్ళ యొక్క ఆచరణలకు అనుగుణంగానే వాళ్ళ ఆగమ శాస్త్రానుసారం పూజా విధానాలు నిర్ణయించబడ్డాయి. కాబట్టి ఆయన పరిపాలకుడు కాబట్టి విష్ణు వైష్ణవాలయాల్లో అలంకార తత్వం ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ఈయన లయకారకుడు, అభిషేక ప్రియుడు మాత్రమే. కాబట్టి అతని శరణు చూచి మమ్మల్ని కాపాడు అని చెప్పేసి వేడుకోవడం. ఇక సృష్టికర్త ఆయన ఏమీ ఆశించడు కాబట్టి ఆయనకు దేవాలయమే లేదు. బ్రహ్మకు సరే శాపవశ అది వేరే విషయం, కానీ ఆయన దేవాలయం అమ్మవారికి మనం సరస్వతీదేవికి కానీ బ్రహ్మకు కానీ మనకి మీరు ఎక్కడ దేవాలయాలు చూడలేరు. బాసరలో మనకు సరస్వతి అంటారు. అట్లా ఈ మూడు ప్రధానమైన తేడాలు కనిపిస్తాయి. ఇక బ్రహ్మోత్సవాల గురించి అడిగారు. ఈ బ్రహ్మోత్సవాలు అంటే ఏంటి అని. బ్రహ్మోత్సవాలు అంటే బ్రహ్మ చేసే ఉత్సవమే బ్రహ్మోత్సవం. అంటే సృష్టికర్త బ్రహ్మ విష్ణువు యొక్క నాభి నుంచి జన్మిస్తాడు. నాభి అనే కమలం నుంచి జన్మించిన వాడు బ్రహ్మ. బ్రహ్మ గడిగిన పాదం అనేది అందుకే వచ్చింది. కాబట్టి ఆ బ్రహ్మ అంటే ఇంకొకటి అనంతమని, బ్రహ్మ అంటే అత్యున్నతమైనది అని, బ్రహ్మ అంటే సత్యము అనే కూడా అర్థం. ఉదాహరణకి మనం స్వర్గ నరకాల గురించి మనకు చెప్తాం. ఒక మనిషి పుణ్యం చేస్తే స్వర్గం, పాపం చేస్తే నరకం. అంటే ఇక్కడ స్వర్గం అంటే ఒక శాశ్వత స్థానము, నరకం అంటే శాశ్వత స్థానం అని కాదు. ఒక మనిషి అయిన వాడు పుణ్యం చేస్తాడు, పాపం చేస్తాడు, రెండిటి నిష్పత్తులు ఉంటాయి. ఎవరు కూడా నూటికి సంపూర్ణంగా పుణ్యమే లేదా సంపూర్ణంగా పాపమే చేయరు. పాప పుణ్యాల నిష్పత్తి అది 90-10 ఉండొచ్చు, 60-40 ఉండొచ్చు, 50-50 ఉండొచ్చు. నిష్పత్తుల ప్రకారం ఆయా నిష్పత్తులకు అనుగుణంగా వాళ్ళు ఏ నిష్పత్తి తక్కువ ఉందో అది మొదటి, అంటే తక్కువ ఉంటే నరకంలో పెడతారు. పాపం ఎక్కువ తక్కువ చేసినప్పుడు నరకంలోకి, పుణ్యం ఎక్కువ చేస్తే తర్వాత స్వర్గంలో ఉంటారు. అది కూడా ఆ పుణ్యం ఎంతవరకు చేశాడో అంతవరకు అనుభవించి, రెండింటిలో అనుభవించిన తర్వాత తిరిగి యథాతథ స్థితికి రావాల్సిందే. మానవ జన్మ ఎత్తాల్సిందే. అంటే సత్వ రజో తమో గుణాలు కలిగి ఉన్న వాళ్ళందరూ ఈ పాప పుణ్యాలకు అనుగుణంగా వాళ్ళు స్వర్గ నరకాలు, వీటికి అతీతంగా, అంటే సత్వ రజో తమో గుణాలకు అతీతంగా ఎవరైతే ఎదుగుతాడో వాడు సత్యలోకం వెళతాడు, అంటే బ్రహ్మలోకం వెళతాడు. అంటే వాడు అత్యున్నత పరమోత్కృష్ట స్థితి, దాన్ని బ్రహ్మలోక స్థితి అంటారు. అంటే అత్యున్నత ఉత్సవమే బ్రహ్మోత్సవం. ఆ బ్రహ్మోత్సవం మన తిరుమల తిరుపతి దేవస్థానంలో చేస్తుంటారు, పేరు వినే ఉంటారు బ్రహ్మోత్సవాలు. అంటే బ్రహ్మం అంటే ఉత్తమమైన ఉన్నతమైన ఉత్సవము అని చెప్పడం. మరి బ్రహ్మోత్సవాలు ఎందుకు చేస్తారు? వార్షికోత్సవాలు కూడా చేస్తారు. శ్రద్ధా ఉత్సవాలు, బ్రహ్మోత్సవాలను చేస్తారు. కొంతమంది దానాలు ఇచ్చిన వాళ్ళు దానాలు ప్రజలకు అంకితం చేయడానికి లేదా దేవుడికి అంకితం చేయడానికి శ్రద్ధా ఉత్సవాలను చేస్తారు. కొంతమంది కరువు కాటకాలు ఉన్నప్పుడు కూడా ప్రత్యేక ఉత్సవాలు, బ్రహ్మోత్సవాలు చేస్తారు. ఆ కరువు కాటకాల్లో ప్రజలను ఆదుకునే ఉద్దేశంతో కూడా ఉత్సవాలు జరుగుతాయి. ఇక్కడ దేవాలయంలో వార్షిక ఉత్సవాలను బ్రహ్మోత్సవాలు అంటారు. ఆ బ్రహ్మోత్సవాలు చేయడంలో ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే దేవుడు ఎక్కడుంటాడు? గర్భగుడిలో ఉంటాడు. జనం వచ్చి దర్శనం చేసుకుంటారు. కానీ కొంతమంది రాలేరు గర్భగుడికి. ఎవరు రాలేరమ్మా? కొంచెం వృద్ధులు రాలేరు, నడవలేని వాళ్ళు రాలేరు, ఆ దివ్యాంగులు అంటారు, బాలలు రాలేరు, గుడ్డి వాళ్ళు రాలేరు, వాళ్ళు వచ్చినా స్పర్శించలేరు. ఇట్లా రకరకాల కారణాలతో రానివారు ఉంటారు, రాలేనివారు ఉంటారు దేవాలయానికి. అందుకే ఆ దేవుడే ఆ రాలేని వాళ్ళ కోసం, రాని వాళ్ళ కోసం మాడవీధుల్లోకి వస్తాడు. ఊరూర 4 వీధుల్లో తిరుగుతాడు ఆ దేవుడు బ్రహ్మోత్సవాల్లో. ఆ స్వామి మూల విరాట్ కాకుండా, మూల విరాట్ మనకు హైందవ ధార్మికంలో అది శాశ్వత ప్రతిష్టాపన జరుగుతుంది. కాబట్టి ఉత్సవ విగ్రహాలు ఎందుకంటే ఆయా మూల విరాట్టు ఆ శక్తి ఆవాహన ఉత్సవ విగ్రహాల్లో జరుగుతుంది. చేసి ఆ ఉత్సవ విగ్రహం తిరుమలలో బ్రహ్మోత్సవాలు అంటే గరుడ సేవలు,
ఎన్ని రకరకాల సేవలు ఉన్నాయి. ఈ బ్రహ్మోత్సవాలు అనేది 7 రోజులు, 9 రోజులు, 13 రోజులు ఇట్లా నియమితమైన కాలాన్ని బట్టి చేస్తూ ఉంటారు. అయితే ఆ రకంగా ఆ ఉత్సవాల్లో ఆ ఉత్సవ విగ్రహాలను ఈ వీధుల్లోకి తీసుకొచ్చినప్పుడు ఆ రాలేని అశక్తులైనటువంటి వాళ్ళు, అసహాయులైనటువంటి వాళ్ళు స్వామివారిని తాకడమే కాదు, ఆ రథాన్ని లాగుతారు లేదా స్పర్శిస్తారు. ఆ బ్రహ్మోత్సవాల్లో పాల్గొని దైవానికి దగ్గరైన భావన వాళ్ళకు వస్తుంది. కాబట్టి ఆ బ్రహ్మోత్సవాల యొక్క ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే దేవుడే జనసేవే జనార్దన సేవ అన్నట్టు దేవుడు మనం ఎవరైతే జనుల గురించి ఆలోచిస్తున్నారో ఆ రోజుల్లో వ్యవసాయ కార్యక్రమాలు ఎక్కువ, దాంతో దేవాలయాలకు వెళ్ళేటటువంటి తీరిక లేదు. ఎందుకంటే ముందు భుక్తి అనేది ప్రధానం. కాబట్టి అటువంటి వాళ్ళు తమ దగ్గరికి, తమ ఇంటి దగ్గరికి వచ్చారు, తమ వాకిట్లో నుంచి ముంగిట్లో వచ్చి వెళ్తున్నాడు దేవుడు అని చెప్పేసి ఆ దేవుడి యొక్క ఎవరైతే రథాలను లాగుతారో వాళ్ళ పాదాలను కడుగుతారు. నీటితో బిందెలతో నీళ్లు తెచ్చేసి లాగుతున్న వాడితో దేవుడికి అభిషేకం చేస్తారు, దేవుడికి అలంకారం చేస్తారు. అమ్మవారైతే ఇంకొకటి శివుడికి నేను చెప్పడం మర్చాను, విష్ణువు అలంకార ప్రియుడు, శివుడు అభిషేక ప్రియుడు. అయితే అమ్మవారు అలంకార ప్రియురాలు, అభిషేక ప్రియురాలు, రెండు కలగలిపిన వ్యక్తి అమ్మ. ఇట్లా ఈ 3 రకాల శైవ, వైష్ణవ, శాక్తేయ ఏ దేవతలు వచ్చినా వాళ్ళను స్పర్శించి వాళ్ళను దర్శించి పునీతమయ్యేటటువంటి ఒక ఉత్సవమే బ్రహ్మోత్సవం. చాలా గొప్పగా వివరించారండి. ధన్యవాదాలు.